హాయ్ ఫ్రెండ్స్, మనకు కిక్కిచ్చే సంతోషాన్నిచ్చే భవిష్యత్తుకి భరోసానిచ్చే వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారమే. గోల్డ్ అంటే అందరికీ ఇష్టమే, కొందరికి ఆభరణాలుగా, మరి కొందరికి అసెట్గా కారణాలైనా బంగారానికి ఇచ్చే విలువ మారదు. అయితే అనగనగా ఒక నగరం ఉండేది. అక్కడ ఒక ఇల్లు కాదు, ఒక గుడి కాదు, ఏకంగా ఆ నగరం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో కట్టుబడి ఉందంటే మీరు నమ్ముతారా? అవును, అక్షరాల గోడలు, రోడ్లు, రాజభవనాలు అన్నీ మెరిసే బంగారమే. దీనినే ఎల్ డొరాడో అంటారు. అమెజాన్ అడవుల మధ్య ఎక్కడో దాగి ఉందని నమ్మే ఈ నగరం కోసం గత 500 ఏళ్లుగా కొన్ని వేల మంది వెతికారు. కానీ వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు. 2025లో లీక్ అయిన కొన్ని శాటిలైట్ ఫోటోలో అమెజాన్ అడవుల కింద వింతైన జాతీయ ఆకారాలు కనిపించాయి. అసలు ఎల్ డొరాడో ఉందా? ఆ నిధిని కాపలా కాస్తున్న శక్తులేంటి? ఈ అడ్వెంచర్ మిస్టరీలో ఆ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఎల్ డొరాడో అంటే మొదట్లో ఒక నగరం పేరు కాదు, అది ఒక వ్యక్తి పేరు. 16వ శతాబ్దంలో స్పెయిన్ దేశస్తులు దక్షిణ అమెరికాకు వచ్చినప్పుడు ఒక వింతైన గిరిజన ఆచారం గురించి విన్నారు. అయితే అక్కడి ముయిస్కా తెగ రాజు తన శరీరం అంతా బంగారు పొడిని పూసుకొని ఒక సరస్సు మధ్యలోకి వెళ్లి కొన్ని టన్నుల బంగారాన్ని నీళ్లలో విసిరేవడట. దీనివల్ల ఆ సరస్సు అడుగున కొన్ని లక్షల కోట్ల విలువైన బంగారం పేరుకుపోయిందని నమ్మకం. ఈ కథే మెల్లగా మారిపోయి ఒక బంగారు నగరంగా రూపాంతరం చెందింది. నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధనల ప్రకారం ఈ గుయాటావిటా సరస్సులో నిజంగానే కొన్ని బంగారు ఆభరణాలు దొరికాయి. కానీ ఆ నగరం ఏది? బ్రిటిష్ అన్వేషకుడు ఫెస్సీ ఫాసెట్ 1925లో సిటీ ఆఫ్ జెడ్ పేరుతో ఈ నగరం కోసం అమెజాన్ అడవిలోకి వెళ్ళాడు. ఆయనతో పాటు కొడుకు కూడా ఉన్నాడు. కానీ వారు మళ్లీ అడవి నుండి బయటకు రాలేదు. వారు మాయమయ్యారో లేక అక్కడి తెగలు వారిని చంపేశారో ఇప్పటికీ మిస్టరీనే. అయితే ఇటీవల లేజర్ టెక్నాలజీ సాయంతో అడవులను స్కాన్ చేయగా దట్టమైన చెట్ల కింద భారీ రోడ్లు, పిరమిడ్లు, ఇంకా అండర్ గ్రౌండ్ సొరంగాలు బయటపడ్డాయి. అంటే మన చరిత్రకారుడు చెప్పిన దానికంటే చాలా ముందే అమెజాన్లో ఒక అత్యంత అధునాతన నాగరికత ఉండేదని అర్థమవుతుంది. ఆ సొరంగాలు నేరుగా ఎల్ డొరాడోకు దారి తీస్తాయని కొందరు నమ్ముతారు. ఎల్ డొరాడో నిధి కోసం వెతికిన వారికి ఒక శాపం తగులుతోందని అంటారు. 1595లో సర్ వాల్టర్ రాలీ అనే ఇంగ్లీష్ నావికుడు దీనికోసం వెతికి విఫలమై చివరకు తన కొడుకును కూడా కోల్పోయాడు. ఇక్కడ వింత ఏమిటంటే ఆ అడవుల్లోని కొన్ని తెగలు ఇప్పటికీ అపరిచితులను లోపలికి రానివ్వరు. వారు దేని కాపాడుతున్నారు? 2024లో బ్రెజిల్ సరిహద్దుల్లో కొన్ని వింతైన బంగారు విగ్రహాలు దొరికాయి. అవి మనుషులు చేసినట్లు లేవు. వాటి మీద ఉన్న గుర్తులు మనం ఇదివరకు చూడని నక్షత్ర మండలాలకు సంకేతాలని కొందరు ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అంటే అట్లాంటిస్ లాగే ఎల్ డొరాడో కూడా ఒక గ్రహాంతర నాగరికతకు కేంద్రమా? ఇటీవల నాసా శాటిలైట్లు అమెజాన్ బేసిన్ లో కొన్ని వింతైన హిట్ సిగ్నేచర్స్ ని గుర్తించాయి. అడవి మధ్యలో మనుషులు లేని చోట భూమి అడుగున భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఏదైనా యాక్టివ్ మిషనరీ ఉందా? లేక శతాబ్దాలుగా అడవి లోతుల్లో దాగి ఉండి విపరీతమైన కాంతితో మెరిసిపోతుందా ఏదో అపురూపమైన నిధా? గూగుల్ ఎర్త్ లో కూడా కొన్ని చోట్ల పర్ఫెక్ట్ సర్కిల్స్ లో ఉన్న కోటలు కనిపిస్తున్నాయి. చరిత్రకారులు వీటిని గెయోగ్లిప్స్ అంటారు. కానీ ఇవి కేవలం గీతలు కావు. ఇవి ఒక భారీ బంగారు సామ్రాజ్యానికి పునాదులని అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్ డొరాడో అనేది కేవలం ఒక బంగారు నగరం మాత్రమే కాదు, అది మనిషిలోని అత్యాశకు, అన్వేషణకు ఒక నిదర్శనం. ఆధునిక టెక్నాలజీతో మనం అమెజాన్ అడవుల పొరలను విప్పుతున్న కొద్దీ ఇక్కడ ఏదో ఒక సామ్రాజ్యం దాగి ఉందనే నిజం బయటపడుతూనే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎల్ డొరాడో నిజంగానే ఉందా, లేక అది కేవలం ఒక కల్పిత కథ? ఒకవేళ అనేది మీకు దొరికితే మీరేం చేస్తారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ అడ్వెంచరస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.